అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మార్చి మాసం 24వ తేదీ మంగళవారం రోజున శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు చాలా ప్రత్యేకమైనది. మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులకు నాంది పలికే రోజు. ఈ రోజు మీరు చేసే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి. గ్రహస్థితులు చూస్తే మీపై శనిదేవుని దృష్టి కూడా కొనసాగుతున్నప్పటికీ గురుగ్రహం అనుకూలంగా ఉండటం వలన కొన్ని అవకాశాలు మీకు దక్కే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదైనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈరోజు ఉదయం నుంచే ఈ యొక్క రాశి వ్యక్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలో ఉన్నటువంటి సందేహాలు తగ్గి ఒక స్పష్టత వస్తుంది. గతంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇప్పుడు కొంచెం తగ్గుముఖం కూడా పడతాయి. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఇది మంచి రోజునే చెప్పవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంటుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగును. మీరు చేసే పనులు ఇతరులకు కూడా ఆదర్శంగా ఉంటాయి. మీ యొక్క మాటకు ప్రశంసలు కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే మీ దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీపై ఏడ్చుతో ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అందువలన మీరు మీ యొక్క విజయాలను అందరితో పంచుకోవటంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ విషయాలకు వస్తే ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. చిన్న చిన్న అపార్థాలు ఉంటే అవి కూడా రోజు సర్దుకుంటాయి. అదేవిధంగా జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధం మరింత బలపడుతుంది. మీరు ఇద్దరూ కలిసి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సంతాన పరంగా చూస్తే పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. వారి యొక్క చదువులు లేదా ఆరోగ్యంపై మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. వారికి మీరు ఇచ్చే సలహాలు ఈ రోజు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ రోజు కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు మీరు ఆదాయం పొందుతారు, కానీ మరోవైపు ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మీరు ప్లాన్ చేయనటువంటి ఖర్చులు రావచ్చు. అందుకే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ రోజు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఈ రోజు కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. మీపై ఉన్నటువంటి బాధ్యతలు కూడా పెరుగుతాయి. అయితే మీరు వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీపై అధికారుల యొక్క పనిని కూడా మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజు సాధారణంగా ఉంటుంది, కానీ అలసట, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు. మీరు సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. నీళ్లను ఎక్కువగా తాగండి. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి ఈ రోజు మంచి రోజునే చెప్పవచ్చు. మీ యొక్క భావాలను మీరు స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. మీ యొక్క సంబంధం మరింత బలపడుతుంది. అయితే చిన్న చిన్న విషయాలపై గొడవలు పడకుండా ఉండాలి. ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తారు. ఆకర్షితులు కూడా అవుతారు. దేవునిపై భక్తి కూడా పెరుగుతుంది. మీరు దేవాలయానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది, లేదా ఇంట్లోనే పూజలు కూడా చేయవచ్చు. ఇది మీకు మానసిక శాంతిని కూడా ఏర్పరుస్తుంది. ఈరోజు ఉదయం లేవగానే ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. శనివారం అయితే నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులను దానం చేయడం చాలా మంచిది. అదేవిధంగా పిప్పల చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. పేదలకు అన్నదానాన్ని చేయండి. గురువుకు రోజు పసుపు దానం చేయడం ద్వారా గురు అనుగ్రహం కూడా పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందువలన తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. ఓర్పుతో శాంతంగా ఆలోచించి ముందుకు సాగండి. ఈరోజు మధ్యాహ్నం సమయం నుండి మీ యొక్క జీవితంలో కొంత వేగం కూడా పెరుగుతుంది. ఉదయం వరకు నెమ్మదిగా సాగినటువంటి పనులు మధ్యాహ్నం తర్వాత స్పీడ్ అందుకుంటాయి. మీరు చాలా రోజులుగా పెండింగ్
పెండింగ్లో పెట్టుకున్నటువంటి పనులు కూడా పూర్తి చేయడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పనులు, డాక్యుమెంట్లు, అప్లికేషన్లు వంటి విషయాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే సూచనలు ఉంటాయి. మీ యొక్క ఆలోచన శక్తి ఈరోజు చాలా పదునుగా ఉంటుంది. మీరు చేసే ప్లానింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. అందువలన వ్యాపారంలో ఉన్నటువంటి వారు కొత్త ఐడియాలు అమలు చేయడానికి ముందుకు రావచ్చు. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం, మీరు మీ యొక్క ప్లాన్ను అందరితో షేర్ చేయకుండా నమ్మకమైనటువంటి వారితో మాత్రమే చర్చించడం, అవసరమైతే చర్చించుకున్నా ఉండటం చాలా మంచిది. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో ఈ రోజుల్లో అంచనా వేయలేము కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ముందుకు సాగాలి. సాయంత్రం సమయానికి మీరు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నుండి ఫోన్ కాల్ లేదా సందేశం కూడా రావచ్చు. అది మీ యొక్క కెరియర్ లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక మలుపు కూడా తీసుకురావచ్చు. ఈ యొక్క అవకాశం మీరు గతంలో చేసినటువంటి మంచి పనులు ఫలితంగా రావచ్చు. స్నేహితుల విషయంలో చూస్తే ఈరోజు మీకు పాత స్నేహితులతో కలిసి అవకాశం కూడా ఉంటుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే కొంతమంది స్నేహితులు మీపై ఆధారపడి పరిస్థితి రావచ్చు. వారికి సహాయం చేయటం చాలా మంచిది. మీ యొక్క పరిమితులను మర్చిపోవద్దు. మహిళలకు ఈరోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఇంటి పనులు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు